హాయ్ అండి అందరికీ. ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ జర్నీ చేస్తున్నామండి. సో, దారిలో ఫుడ్ తినడానికి ఆగాము. సో, ఇది హోటల్ 7 మిడ్‌వే ప్లాజా అండి ఇది. సో, ఇక్కడ మనకి వాష్‌రూమ్స్ అయితే చాలా నీట్‌గా ఉంటాయండి. చాలా హైజీనిక్‌గా కూడా ఉంటాయి. మనకిదొచ్చేసి మనం హైదరాబాద్ టు విజయవాడ వెళ్తాం కదండీ! ఆ వేలో ఉంటుంది. సూర్యాపేట దగ్గరలో. సో, చాలా నీట్‌గా ఉంటాయండి. మనం వెళ్ళే దారిలో జర్నీలో ఎప్పుడైనా సరే మనం ఇట్లాంటి చోట ఆగి వాష్‌రూమ్‌కన్నది వెళ్ళొచ్చు. ఓన్లీ ఫుడ్డే కాదండి. ఫుడ్ తింటేనే అలౌ చేస్తారని ఏం లేదు. సో, మనం వెళ్ళి కొంచెం వాష్‌రూమ్‌కెళ్ళి విజిట్ చేసి రావచ్చు. సో, ఫుడ్ అయితే చాలా కాస్ట్ ఉంటుందండి. అంతే హైజీనిక్‌గా కూడా ఉంటుంది ఫుడ్ కూడా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో, మేమైతే రైసే తిందాం అనుకున్నామండి. అందుకని థాలీలో ఏమున్నాయా అని చెప్పి చూసాము. సో, అందులో ఇందుపల్లి భోజనం తిందామన్నారు. సో, సరే అని చెప్పి ఇందుపల్లి భోజనం ఆర్డర్ ఇచ్చాము. ఇది ప్లేట్ వచ్చేసి మనకి రూ. 298 పడుతుందండి. కొంచెం కాస్ట్ అనిపించినా గానీ ఫుడ్ అయితే చాలా హైజీనిక్‌గా ఉందండి. టేస్ట్ కూడా చాలా బావుంది. మరీ స్పైసీగా కాకుండా కొంచెం సాఫ్ట్‌గా చేశారు. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తినొచ్చు. అలాగే ఈ మీల్స్‌కి కాంబినేషన్‌గా పప్పు, సాంబార్‌లోకి ఊరమిరపకాయలు ఇస్తున్నారండి. అచ్చం మన ఇంట్లో చేసుకునే స్టైల్‌లోనే ఉన్నాయి. ఊరమిరపకాయలు, గుమ్మడొడియాలు, అలాగే మినపొడియాలు, పిండొడియాలు హెల్తీగా రాగి పిండితో చేశారండి. చాలా బావున్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం రాగి పిండితో వడియాలు తినడం. సో, ఇది గ్రీన్ మ్యాంగో పికిల్ అంటండి. ఇది కూడా చాలా బావుంది. కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది గానీ టేస్ట్ అయితే చాలా బావుంది. సో, ఫైనల్లీ మన మీల్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్‌గా సోంపు కూడా ఇచ్చేశారు. వేసుకున్నాం. సో, ఫైనల్‌గా మీకు వాష్‌రూమ్ చూపించబోతున్నానండి. సో, ఇదంతా దసరాకి రెడీ చేసిన థీమ్ అండి. సో, నేను దసరా తర్వాత వెళ్ళానులెండి విజయవాడ. సో, అప్పటినుంచి నేను ఈ వీడియో పోస్ట్ చేయడం కుదరలేదు. సో, నేను కొంచెం లేట్‌గా పోస్ట్ చేశాను. సో, ఇవేనండి వాష్‌రూమ్స్. ఇక్కడ మనకి వాష్‌రూమ్స్ అయితే చాలా నీట్‌గా ఉంటాయండి. సో, చాలామంది జర్నీలో ఇబ్బంది పడతారు. సో, వాష్‌రూమ్స్ అవి నీట్‌గా లేక యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. నేనేదో ఈ హోటల్‌కి రివ్యూ ఇవ్వట్లేదండి. జస్ట్ చెప్తున్నాను జనరల్‌గా అందరికీ తెలుస్తుందని చెప్పి. నాకైతే తెలిసి హైదరాబాద్ టు విజయవాడ ఇది చాలా బెస్ట్ అండి 7 హోటల్. సో, తప్పకుండా ట్రై చేయండి. సో, మనకి ఇక్కడ కాంప్లిమెంటరీగా జిలేబీ ఏస్తున్నారండి. సో, అబ్బాయి నన్ను వీడియోలో చూపించకండి అని చెప్పి చెప్పాడు. అయినా సరే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సారీ బ్రో ఏమనుకోకండి. మీ స్మైల్ చాలా బావుంది. అందుకే ఈ వీడియోలో చూపిచ్చాను. సో, మీరు వేసిన జిలేబీ కూడా చాలా టేస్టీగా ఉంది. నా వీడియో చూస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటిదాకా నా వీడియో చూస్తా అసలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.